అందరికీ నమస్కారం నేను మిజినితా వెల్కమ్ టు శశి టీవీ సో ఈ 2025 ఇయర్ లో అయితే మనకి అన్ని సీజన్స్ కూడా కొంచెం ఫాస్ట్ గానే స్టార్ట్ అవుతున్నాయి సో మనందరికీ తెలిసిన విషయమే అందులో ముఖ్యంగా రెయినీ సీజన్ అయితే మనకి వర్షాకాలం చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయింది గత కొన్ని రోజుల నుంచి నాన్ స్టాప్ గా చాలా భారీ వర్షాలు అవుతున్నాయి హైదరాబాద్ లో దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు అండ్ వర్షాకాలం అంటేనే మనకు కొంచెం అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది సరిగా బయటికి వెళ్ళలేము కలిసి వర్క్ చేసుకోలేము అన్ని విషయాల్లో కంటిన్యూస్ గా వర్షం పడుతుంటే కొంచెం ఇబ్బంది గురవుతూ ఉంటాం కదా అన్ని వర్క్స్ అలా స్టాప్ అయిపోతూ ఉంటాయి ఈ కాలంలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి అయితే చెప్తాను ఇప్పుడైతే ఒక 4-5 రోజులు కంటిన్యూస్ గా వర్షాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఫోన్స్ కి మీ అందరి ఫోన్స్ కి కూడా మెసేజెస్ వచ్చే ఉంటాయి సో 3-4 డేస్ మనకి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఈ క్రమంలో మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఖచ్చితంగా మీతో పాటు రెయిన్ కోట్ ఆర్ గొడుగునైతే అంబ్రెల్లానైతే మీరు క్యారీ చేయండి సో సడన్ గా మీకు వర్షం పడ్డా కూడా అదైతే మీకు సేవ్ చేస్తుంది అందులోనూ ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళైతే గుంతలు ఉన్న చోట కొంచెం చూసుకోండి ఎక్కడైనా వాటర్ స్టక్ అయి ఉంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవద్దు డైరెక్ట్ గా వెళ్ళిపోతే చాలా సార్లు చాలా ప్రమాదాలు కూడా జరిగాయి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం వల్ల కింద పడిపోవడము అక్కడ ఏమైనా స్టోన్స్ ఉండడము లేదా అది కాకుండా కింద ఏదైనా గుంతలు ఉండి కింద గుంతలో పడిపోవడం ఇలాంటి చాలా జరుగుతాయి కాబట్టి కొంచెం వాటర్ ఉన్న ప్లేసెస్ ని అవాయిడ్ చేసి వాటర్ లేని ప్లేసెస్ లో నుంచి ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేయండి లేదు తప్పట్లేదు మాకు అది ఒకటే రూట్ ఉంది వాటర్ అక్కడ జామ్ అయి ఉంది అని అనుకుంటే కొంచెం చూసుకొని స్లోగా లెగ్స్ కింద పెడుతూ వెళ్ళండి సో అది మీకు సేఫ్ ఉంటుంది అది కాకుండా ఇంకో విషయం ఏంటి అని అంటే ముఖ్యంగా చిన్న పిల్లలని మనం చూస్తూ ఉంటాము పోల్స్ ఉంటాయి కదా రోడ్లలో గల్లీలలో మనకు పోల్స్ ఉంటాయి అక్కడ పట్టుకొని చనిపోవడం అయితే చాలా న్యూస్ చూసాం మనం లాస్ట్ సీజన్ లో కూడా సో వర్షాలు పడుతున్న క్రమంలో ఏంటంటే పోల్స్ ని స్తంభాలని ముట్టుకోవడం అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి అండ్ ఇక్కడ పోల్ ఉంది అని అంటే మనం కొంచెం దూరం నుంచి వెళ్ళడమే బెటర్ ముఖ్యంగా చిన్న పిల్లలు రోడ్లపై వెళ్తున్నప్పుడు లేదా మీరు ఇంటి బయట ఆడుకోవడానికి వదిలేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పి లేదా జాగ్రత్తగా మాక్సిమం వర్షాకాలంలో అవాయిడ్ చేయండి ఎందుకంటే వర్షాకాలంలో ఇప్పుడు పోల్స్ ఇవే కాకుండా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి వర్షాకాలంలో ముఖ్యంగా పిడుగులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎత్తున్న ప్రదేశాలు లేదా చెట్ల కింద నించోవడం అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి స్టే చేయడము వర్షం పడుతుంది కదా సరే చెట్ల కింద పోయి నించుందాం కొంచెం సేపు అలా అయితే అస్సలు అనుకోకండి అండ్ ఎత్తున్న ప్రదేశాలను అవాయిడ్ చేయండి వర్షాకాలంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాక్సిమం టైం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి సో వర్క్స్ లేదు తప్పట్లేదు పోవాలి అని అనుకుంటే జాగ్రత్తలు తీసుకొని పోండి అండ్ మనకి బయట సౌండ్స్ వస్తున్నాయి పిడుగులు పడుతున్న సౌండ్స్ వస్తున్న క్రమంలో మీరు ఇంట్లో ఉన్నా కూడా సేఫ్ కాదు కాబట్టి మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ ఫోన్ ఫ్రిడ్జ్ ఎలక్ట్రికల్ సామాన్లు ఏమైనా యాక్టివ్గా ఉంటే అవన్నీ కూడా ఆఫ్ చేసేయండి లైట్స్ ఏమైనా ఉంటే అన్ని క్లోజ్ చేసేయండి ఆఫ్ చేసేయండి ఎందుకనంటే వర్షాలు పడుతున్నప్పుడు అది మనకి ఎత్తు ప్రదేశాలు కానీ ట్రీ ప్లేసెస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మనకి పిడుగులని అట్రాక్ట్ చేస్తుంది సో అది అట్రాక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఎక్కడైతే మనకి దానికి హై అట్రాక్టివ్ పవర్ ఉంటుందో అక్కడ వచ్చే పిడుగులు పడతాయి కాబట్టి దాన్ని అయితే మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి వర్షాకాలంలో ముఖ్యంగా మనకి చాలా డిసీజ్ వస్తూ ఉంటాయి దానికి గల కారణం ఏంటంటే బయట వర్షము అందులోని మనకి డ్రైనేజ్ వాటర్ ఈ వాటర్ మిక్స్ అయిపోయి అది రోడ్ల పైన అక్కడక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది మనం అందులోనే వాక్ చేస్తూ వెళ్తుంటాం కాబట్టి మీరు ముఖ్యంగా వర్షంలో నానిన తర్వాత వెంటనే వెళ్ళి కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని లేదా వామ్ వాటర్ పెట్టుకొని స్నానం చేయడం చాలా మంచిది ఆ దుస్తులను అలాగే ధరించి ఉండకుండా మీరు ఫెస్ట్ దుస్తులను ధరించడం చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందులో కఫ్ కోల్డ్ దగ్గు జ్వరం ఇలాంటివి కూడా మనకు వస్తూ ఉంటాయి కదా ఎందుకంటే వర్షాకాలంలో డిసీజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కోల్డ్ అవ్వడము ఫీవర్ అవ్వడము అండ్ ఇంకోటి వర్షాకాలంలో చాలా దోమలు కూడా ఉంటాయి సో దోమలు మనకు కుట్టినా కూడా ఒక రకంగా ప్రమాదకరమని మనకు చెప్పాలి సో అందుకని మీరు దోమలకు సంబంధించి ఇంట్లో ఎక్కడ ఉన్నారో అక్కడ ఇంటి చుట్టూ కూడా మీరు మురికి నీళ్లు జమ అయి ఉండకుండా చూసుకోండి చెత్త ఉండకుండా చూసుకోండి వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే ఆ డస్ట్ ఏరియాస్ లో అక్కడ ఉన్నట్టు ఉంటే క్లీన్ చేసుకొని కొంచెం నీట్ గా హైజీన్ ని మెయింటైన్ చేస్తే ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది సో మీరు కూడా మీకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు మీకు తెలిసే ఉంటాయి బట్ ఇప్పుడు కూడా నేను క్లారిటీగా చెప్పడానికి రీజన్ ఏంటంటే కొంతమంది అయినా మా వీడియో చూసి సేవ్ అవుతారని చెప్పి ఖచ్చితంగా బయట ఫుడ్ తినకండి బయటికి వెళ్తున్నప్పుడు అంబ్రెల్లా తీసుకోండి ఇంకా కొన్ని గుంతలు ఉన్న ప్లేస్ లో చూసుకొని డ్రైవ్ చేయండి సో ఇలా కొన్ని అయితే సేవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు పిడుగులు పడుతున్న క్రమంలో ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఆఫ్ చేసుకోండి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్ గా ఉండొచ్చు అండ్ ముఖ్యంగా డిసీజ్ తో అయితే జాగ్రత్తగా ఉండడానికి మాక్సిమం శుభ్రంగా ఉన్న ప్లేసెస్ లో ఉండండి మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి అండ్ మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచండి చెత్త అలా పెట్టేసి ఉంచకుండా అలా చేయకుండా ఉంటే బాగుంటుంది దోమలకు కూడా మీరు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ